ఇలాంటి నాడుల గురించి ఒక 60 పేజీల కంటెంట్ దాంట్లో ఉంది. అలాగే నెక్స్ట్ స్వరశాస్త్రాన్ని గమనించుకొని, ఇప్పుడు నేను ఒక చోటకి భోజనానికి వెళ్తున్నాను, మంచి భోజనం దొరుకుతుందా లేదా మనం శ్వాసను గమనించి పెట్టవచ్చు. మనకి ఇక్కడ శ్వాసను గమనించి, రాత్రి ఇక్కడ వర్షం ఉంది, నేను గమనించినప్పుడు అంత రేపు ఇబ్బంది ఉండదని నాకు శ్వాసలో తెలిసింది. అలా మనకి ప్రాక్టికల్గా మనకి నిజ జీవితంలో అప్లికేషన్ పార్ట్ లాగా 5వ చాప్టర్ ఉంటుంది. 6వ చాప్టర్ ఒక స్టూడెంట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఒక మేధావి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఎలా శ్వాసతో ప్రాక్టీస్ చేసుకోవాలి, అలాగే ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఎలా శ్వాసతో ప్రాక్టీస్ చేయాలి అనేది 6వ చాప్టర్. 7వ చాప్టర్ వచ్చేసరికి దీనికి ఎంతోగా మనకి శ్వాస గురించి ప్రచారం చేస్తున్న ఒక్కొక్క సొసైటీ ఉంది. మనం ఆనాపానసతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, అలాగే విపాసన, అలాగే క్రియాయోగం. మాతాజీ గారు శ్వాస గురించి, ప్రణవ ధ్యానం గురించి చెప్తూ ఉంటారు, శ్వాస మీద, వారి గురించి. ఇట్లా ఎవరెవరైతే శ్వాస గురించి చెప్తూ ఉన్నారో సొసైటీలో వాటి గురించి ఇది మొట్టమొదటగా రాసినప్పుడు, మొత్తం సేకరించినప్పుడు 1200 పేజీల పైన అయింది. కట్ చేసి ఒక 30 మంది గురువుల దగ్గర కూర్చొని చివరికి 400 పేజీల పుస్తకంగా ఇది తీసుకురావడం జరిగింది. 7 సంవత్సరాలు పట్టింది దానికి. రాసిన తర్వాత దాదాపులా కుట్టాలం స్వామివారు ఆ పుస్తకం మొత్తం చదివి ముందు మాట ఆయన స్వయం అక్షరాలతో రాసిచ్చారు. అలాగే కంచి స్వామీజీ వారు ఆశీర్వదించారు. అలాగే మనకి సంత సదానంద బాబా గారు ముందు మాట రాశారు, మాతాజీ వారు రాశారు, అలాగే మణిప్రసన్న అమ్మగారు రాశారు. దీనికి మొదట దీనికి ముందు మాట రాసిన మహానుభావుడు రోజేసా పత్రిజీ గారు. ఆ పత్రిజీ గారు పేజీని అట్లానే స్కాన్ చేసి అట్లానే ఉంచాను. తర్వాత పత్రి మేడం గారు ఏ పుస్తకానికి ఇంతవరకు ముందు మాట ఇవ్వలేదు, ఈ పుస్తకానికి ముందు మాట ఇచ్చారు పత్రి మేడం గారు. ఎంతో మంది మహానుభావుల ఆశీర్వచనము ఇది. దేంట్లో కూడా ఎక్కడా కూడా నా నాలెడ్జి అంటే నా స్వయం నాలెడ్జి దాంట్లో పెట్టలేదు. గురువుల నాలెడ్జిని శ్లోకం ఇచ్చి విత్ ఆధారంతో రాయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇది ఇట్లా అది ఇట్లా అని కాదు, ఆధారబోధితంగా అంటే అథెంటికేషన్తో ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది. ఇది నాకు పత్రిజీ గారు ఇచ్చినటువంటి మహాభాగ్యం.